సో దిస్ టాపిక్ టుడే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ మనం ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు వర్తమాన కాలానికి భూతకాలం అంటే జరిగిపోయిన దాని గురించి చెప్పాలంటే పాస్ట్ టెన్స్లో చెప్పినప్పుడు చాలా వర్బ్స్కి సింపుల్ ఈడీ పెడితే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మదర్ కుక్స్ ఫుడ్, మదర్ ఈజ్ కుకింగ్ ఫుడ్ అని చెప్పడానికి, చేసేసారు అని చెప్పడానికి కుక్డ్ పెడితే సరిపోతుంది. ఐ వాజ్ వాచింగ్ మూవీ అని చెప్పడానికి చూసేసాను అంటే ఐ వాచ్డ్ అని చెప్తే సరిపోతుంది. దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ అని చెప్పాలి, ఆడేశారు అని చెప్పాలంటే ప్లేయిడ్ ఫుట్బాల్ అని చెప్తే సరిపోతుంది. అంటే సింపుల్గా మనం ఈడీ యాడ్ చేసుకుంటూ వెళ్తే చాలా వరకు వర్బ్స్ కరెక్ట్గానే అంటాం. కానీ ఇంగ్లీష్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వర్బ్స్ వీటికైతే పాస్ట్ టెన్స్ ఈడీ పెడితే అవ్వదు, అది కంప్లీట్లీ వేరే వర్డ్ ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద మిస్టేక్స్ మన అంటే మనం మాట్లాడే కాన్వర్జేషనల్ ఇంగ్లీష్లో ఇక్కడ జరుగుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కామన్ మిస్టేక్ ఏంటంటే నేను తినేసాను అని చెప్పడానికి ఈటెడ్ అనొచ్చు కొంతమంది. నేను చూసేసాను అని చెప్పడానికి ఐ సాడ్ ద మూవీ అంటారు. నేను పరిగెత్తాను ఆ రోజు అంటే ఐ రన్డ్ అంటారు. లేకపోతే నేను ఆలోచిస్తున్నాను అని చెప్పడానికి ఐ థింక్డ్ అంటారు. ఇవి మిస్టేక్స్ అంటే ఈజీగా పట్టుకోవచ్చు ఈ మిస్టేక్ని, అది ఈజీగా తెలిసిపోతుంది. అంటే వీళ్ళకి గ్రామర్ అర్థం కాలేదు ఇంకా క్లియర్గా అని. సో ఇవాళ మనం సింప్లిఫైడ్ వర్షన్లో చూద్దాం. అంటే వీటన్నిటిని మనం ఒక చిన్న చిన్న బ్లాక్స్లో పెట్టచ్చు. అంటే ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ని కూడా ఒక్కొక్క బ్లాక్లో పెట్టచ్చు. ఈచ్ బ్లాక్ని ఒక చిన్న బండ గుర్తుతో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. ఈ ఫస్ట్ సెక్షన్లో వర్డ్స్ ఏంటంటే వీటికి కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది వీటి పాస్ట్ టెన్స్. వీటిని ఓన్లీ గుర్తుపెట్టుకోవాలి. ఈట్ తినేసాను అని చెప్పడానికి ఏట్, ఐ ఏట్ ఐస్ క్రీమ్. ఐ డిడ్ హోంవర్క్ చేసేసాను. ఐ సా ద మూవీ నేను చూసేసాను. షీ సాట్ దేర్ అక్కడ కూర్చుంది. హీ ర్యాన్ సో ఫాస్ట్ చాలా ఫాస్ట్గా రన్ చేశాడు. బస్ కేమ్ లేట్ బస్ లేట్గా వచ్చింది. ఐ స్వామ్ 100 మీటర్స్ నేను 100 మీటర్స్ స్విమ్ చేశాను. సో ఇవన్నిట్లో బేసికలీ ఇక్కడ వరకు మీరు చూస్తే కనుక కంప్లీట్గా వర్డ్సే మారిపోయాయి. ఈట్ ఏట్ అయింది, డూ డిడ్ అయింది, సీ సా అయింది. మిగతా వాటిలో జస్ట్ మనం ఆ సెంటర్లో ఉన్న లెటర్స్ అన్నీ మారి ఏస్ వచ్చాయి. సిట్ సాట్ అయింది, రన్ ర్యాన్ అయింది, కమ్ కేమ్ అయింది, స్విమ్ స్వామ్ అయింది. సెకండ్ సెట్ చూద్దాం. డ్రింక్డ్ అనే పాస్ట్ టెన్స్ లేదు. వీ హ్యావ్ టు అగైన్ మేక్ ఇట్ సేమ్ దీనిలాగే. ఐ విల్ బికమ్ ఏ డ్రాంక్. ఇక్కడ నుంచి కొంచెం మారుతున్నాయి. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఉన్న లిస్ట్ చూడండి. ఐ విల్ మేక్ ఏ కేక్ నేను చేసేసాను. కేక్ అంటే ఐ మేక్డ్ ఏ కేక్ కాదు, మేడ్ ఎ కేక్. ఇది సేమ్ ఇందాకట్లాగే. ఆ బుక్ నేను అతనికి ఇచ్చేసాను. ఐ గేవ్ ద బుక్. గివ్ విల్ బికమ్ గేవ్. అతను నా దగ్గర తీసేసుకున్నాడు. హీ టేక్డ్ ఉండదు, హీ టుక్. అతను బయట నిలబడ్డాడు. హీ స్టుడ్. నాకు అది కనిపించింది. ఐ ఫౌండ్. ఇవన్నీ ఓతో ఉంటున్నాయి చూడండి. ఆమె ఆ డ్రెస్ వేసుకుంది. వేర్. అతను డ్రైవింగ్ చేస్తాడు. చేశాడు అంటే డ్రోవ్. సో రఫ్గా ఇవన్నీ ఓస్తో వచ్చిన వర్డ్స్, ఇవన్నీ ఏస్తో మారిన పాస్ట్ టెన్స్. నా ఇంకొంచెం కామన్వి చూద్దాం. తెచ్చింది అని చెప్పడానికి హీ బ్రింగ్డ్ అనకూడదు, హీ బ్రాట్. ఇక్కడ నేను రాసిన సెట్ అన్నీ కూడా జీహెచ్టీతో ఎండ్ అవుతాయి. బేసికలీ యూజీహెచ్టీ. చూద్దాం. థింక్. నాకు ఆన్సర్ వచ్చింది. ఐ థాట్ ఆఫ్ ఎన్ ఆన్సర్. ఐ థింక్డ్ ఉండదు, ఐ థాట్. అతను వాళ్ళని కొట్టాడు. హీ ఫైటెడ్ ఉండదు, ఫాట్. బాల్ క్యాచ్ పట్టుకున్నాడు. క్యాచ్డ్ ఉండదు, కాట్. నేను అది కొనుక్కున్నాను. కార్. ఐ బాట్ ద కార్. ఇది బ్రాట్, ఇది బాట్. సో ఇవన్నీ చూడండి జీహెచ్టీతో ఎండ్ అయిన వర్డ్స్. బ్రింగ్, థింక్, ఫైట్, క్యాచ్, బై. ఇంకా కొన్ని ఉండొచ్చు, బట్ మోస్ట్ కామన్ ఇవి. నెక్స్ట్ ఇంకో సెట్ చూద్దాం. ఈ వర్డ్స్ వచ్చిన వాటికి ఎలా మారుతున్నాయన్నది చూడండి. స్లీప్.
నేను చాలా బాగా పడుకున్నాను. ఐ స్లీప్డ్ కాదు, ఐ స్లెప్ట్ వెల్. అక్కడ పెట్టాను, ఐ కెప్ట్ దేర్. నేను ఏడ్చాను, ఐ వెప్ట్ బ్యాడ్లీ. నేను వెళ్ళిపోయాను, ఐ లెఫ్ట్. లీవ్ బికమ్స్ లెఫ్ట్. బిల్డ్, ఐ బిల్ట్. ఎవరు కట్టారు ఈ ఇల్లు? మా తాతగారు. హీ బిల్ట్ ద హౌస్. నేను ఎలా ఫీల్ అయ్యానంటే ఐ ఫెల్ట్ టెరిబుల్. సో ఇవన్నీ టీస్తో ఎండ్ అవుతున్న వర్బ్స్. ఒక సెట్లాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హియర్ ఐ థింక్ దీని కంటిన్యూషన్ లాగే తీసుకోవచ్చు దీన్ని. రైట్ బికమ్స్ రోట్, బ్రేక్ బికమ్స్ బ్రోక్, టెల్ బికమ్స్ టోల్డ్. సో ఇవి ఆల్మోస్ట్ ఈ ఓ కంటిన్యూషన్ లాగా తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇది చాలా కామన్ స్కూల్స్లో వాడినప్పుడు. హీ పడేశాడు, విసిరేశాడు అన్నది హీ థ్రోడ్ ద బాల్ అంటారు. హీ థ్రూ. బర్డ్స్ ఎగిరిపోయాయి, బర్డ్స్ ఫ్లూ. మొక్క పెరిగింది బాగానే, ప్లాంట్ గ్రూ. నువ్వు డ్రాయింగ్ చాలా బాగా వేసావు, యూ డ్రూ వెల్. డ్రాడ్ ఉండదు, డ్రూ. సో డబ్ల్యూ అండ్ వైస్తో ఎండ్ అయ్యేవన్నీ వర్బ్స్లో మనకి థ్రూ, ఫ్లూ, గ్రూ, డ్రూ అలా వస్తుంది. అండ్ దే ఆర్ సమ్ వెరీ పెక్యులియర్ వర్డ్స్. వీటికి అసలు మార్చము మనం. పాస్ట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ టెన్స్ సేమ్. ఐ రెడ్ ద బుక్, ఐ రీడ్ ద బుక్ అనడంలో వేరేగా అంటున్నాం కానీ స్పెల్లింగ్ సేమ్. చదివేశాను అని చెప్పినప్పుడు ఐ రెడ్ అంటాం, చదువుతాను అంటే ఐ రీడ్ ద బుక్. ఐ కట్ వెజిటబుల్స్, ఐ కట్ వెజిటబుల్స్. నేను కట్ చేశాను, ఐ కట్ ద వెజిటబుల్స్ అండ్ హీ కుక్డ్. నేను కట్ చేశాను, అతను కుక్ చేశాడు. కట్టెడ్ ఉండదు, అలాగే పుట్టెడ్ కూడా ఉండదు. ఐ పుట్ ద క్లోత్స్ బ్యాక్. నేను పెట్టేశాను అక్కడ బ్యాగ్. హీ హిట్ ద హిస్ సిస్టర్. అతనే కొట్టాడు చెల్లిని. హిట్టెడ్ ఉండదు, హిట్. సో బేసికలీ యూ కెన్ సీ ఎ ప్యాటర్న్ అగైన్. టీతో ఎండ్ అవుతున్న వర్డ్స్ అన్నీ అలాగే ఉంటున్నాయి. ఐ గాట్ హర్ట్ అంటే నాకు దెబ్బ తగిలింది. ఐ హర్ట్ అన్నా కూడా నాకు దెబ్బ తగిలిందనే అర్థం. ఇట్ హర్ట్స్ అంటే ఇప్పుడు దెబ్బ తగలచ్చు అని, బట్ ఆల్రెడీ అయిపోయిందంటే ఐ హర్ట్ అని చెప్పొచ్చు. సో లైక్ యూ కెన్ సీ దెర్ ఇస్ సమ్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. సో ఓవర్ ఆ పీరియడ్ మీరు కనుక దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేసుకోగలిగి రియల్ టైం వర్డ్ మనం మాట్లాడుతున్నప్పుడు కొంచెం కాన్షియస్గా ఆలోచించగలిగితే మ్యాక్సిమం ఈ వర్డ్స్కి మనం పాస్ట్ టెన్స్ అనేది కరెక్ట్గానే చేస్తాం. అండ్ కొన్ని పెక్యులియర్ వర్డ్స్ ఉంటాయి, వీటిలో పాస్ట్ టెన్స్ యాక్చువల్లీ కొద్దిగా మారుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ అనేది ఫెల్ అవుతుంది, సే అనేది సెడ్ అవుతుంది, పే అనేది పెయిడ్ అవుతుంది. సో కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వీటికి రూల్స్ లేకపోవచ్చు, బట్ కొన్నిటికి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ మాస్టర్ అట్లీస్ట్ ద బేసిక్ వర్బ్స్, అన్నీ తెలియకపోయినా ఇక్కడ వరకు మనం కరెక్ట్గా చేయగలిగిన మ్యాక్సిమమ్ ఆఫ్ ద మనం మాట్లాడే భాషలో వచ్చే వర్డ్స్ ఇవే ఉంటాయి కాబట్టి వీ కెన్ మేనేజ్ వెల్.